దాళ్వా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో నూర్పిడి పూర్తయిన పంట ఇంటికి చేరుతోంది. ఈసారి వరి వసూళ్లు ముందే అయిపోతున్నాయన్న ఆనందం విక్రయం దగ్గరికి వచ్చేసరికి ఆవిరవుతోంది. కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల రైతులకి పండిన పంటని ఎక్కడ విక్రయించాలో తెలియడం లేదు. చేసిన అప్పులు తీర్చడం కోసం ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుందామంటే మద్దతు ధరకి భారీగా కోత విధించి కొనుగోలు చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా తమకు దక్కడం లేదని పశ్చిమ గోదావరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి. ఈ ఏడాది రబీ సీజన్లో సుమారు 6 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన కర్షకులు పంట కోత చేస్తున్నారు. పలువురు రైతులు ధాన్యం విక్రయాలు జరుపుతున్నారు. అయితే పచ్చిధాన్యానికి ధర సరిగా లేకపోగా ఎండిన ధాన్యాన్ని కూడా ఎవరూ కొనేవారు లేరని రైతులు వాపోతున్నారు. ప్రైవేటు వ్యాపారులు బస్తాకు 1200 రూపాయల కంటే ఎక్కువ ధర ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. 7 ఎకరాలు చేశానండి నేను. ధర ఎరువులేమో బస్తా వచ్చి 1500 ఉంటుంది, వడ్లు వచ్చేమో 1250, 1300 లోపే ఉంటుందండి. ఈ కొనుగోలు కేంద్రాలు పెడుతున్నారు కానీ లాస్ట్ లో పెడుతున్నారు, ముందులో పెడతలేదు. దాని వల్ల మధ్యవర్తులు బాగుపడుతున్నారు కానీ చేసిన వాళ్ళు మాత్రం అలాగే ఉంటున్నారండి. గిట్టుబాటు ధర లేక. గిట్టుబాటు ధర బస్తాకు వచ్చి 14 నుండి 1500 ఉంటేనే కానీ గిట్టుబాటు ధర అవదండి. కొనుగోలు కేంద్రాలు ముందులే 2-3 రోజుల్లో పెట్టాలండి. కోసి ఆరబెడుతున్నాము, 2-3 రోజుల్లో పెడితే కొనుగోలు కేంద్రానికి వేస్తామండి. నేను 15 ఎకరాలు పొలం చేశానండి. అసలు పచ్చోటు కొనేవాళ్ళు లేరు, వద్ద రోజుకు రేటు మాట్లాడుతున్నారు. దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు రైతు పని చాలా అద్దానంగా ఉంది. రైతు బతుకు దీనికి ఎంపనే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని దీన్ని పట్టించుకోవాలని మేము కోరుతున్నాం. రేటు మొన్న 1100 అన్నారండి, 1080 అన్నారు, నిన్న 1000 అన్నారు, ఇలా 950 అన్నారండి. రోజుకో రేటు చెప్పేస్తున్నారు. కిందకి ఏమీ లేదు. చాలా బేపచ్చంగా ఉంది రైతు బతుకు. ఎకరానికి 25,000 పైన అయింది. దిగుబడి ఎకరానికి 45 బత్తాలు వస్తాయండి. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. గతేడాదితో పోలిస్తే పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎరువులు, పురుగు మందులు, కూలీ ఖర్చులు ఇలా ప్రతిదీ రెట్టింపైనా ధాన్యం ధరలు మాత్రం ఆశాజనకంగా లేవంటున్నారు. వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని పంట సాగు చేస్తే గిట్టుబాటు ధర ముందు ఓడిపోవాల్సి వస్తోందని చింతిస్తున్నారు. 13 ఎకరాలు చేశానండి. ఎకరానికి 33,000 అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు 56 కోస్తున్నాం. దోమ మందు కూడా 1400 రూపాయలు అవుతుంది. 2 లక్షల అని అన్ని మందులు పెరిగిపోయినాయి. పొడ మందులు కూడా రేట్ ఎక్కువ. ఇప్పుడు ఈ రేట్లను బట్టి ధాన్యం రేటు కూడా మద్దతు ధర మాకు పలికితే పర్వాలేదు. ఈ పెట్టుబడులు చూస్తే బాగా భారీగా అవుతున్నాయి. దిగుబడులు అనేటప్పటికి ఎలా ఉంటుంది అనేది అంత ప్రకృతి మీద ఆధారపడి ఉన్నది. ఎకరానికి 35,000 నుంచి 40,000 దగ్గర అవుద్ది. మందు కట్టలే ఎకరానికి 10 కట్టలు పడుతున్నాయండి. అందులో మళ్ళీ దోమ ఒకటి వస్తే మళ్ళీ విపరీతమైన పెట్టుబడి పెరిగిపోతుంది. దోమ ఉద్రేకమైపోతాయి. రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 285 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది ఇలాగే ఆలస్యంగా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల పంట పండించిన తమకంటే మధ్యవర్తులే బాగుపడ్డారని రైతులు ఆగ్రహం వెలుబుచ్చుతున్నారు. 8 ఎకరాలు కోసానండి. నేను 18 ఎకరాలు చేస్తానండి. 8 ఎకరాలు కోతే సుమారు 55 బస్తాల కాడికి అయిందండి. 1156 పచ్చిధాన్యం ఇచ్చేసానండి. తడి పొడి ఒడ్లు కలిసి బస్తా వచ్చి 75 కేజీలు వచ్చి 1030 రూపాయలు అమ్మానండి. పెట్టుబడి వచ్చి అది వరకు అంటే తక్కువ అయ్యేది కానీ ఇప్పుడు బాగా అవుతుందండి. సుమారు 30,000 అయిపోతుందండి ఇంచుమించు. ఏమన్నా పెట్టుబడి కట్టుబడి పోను ఏమైనా ఉంటే 4-5 వేలు ఉంటుందండి. దాల్వాకి సార్వాకి అయితే ఆ 4-5 వేలు కూడా ఉండదండి. వర్షాలు వస్తే అసలు చేతియే పడతాయండి. వర్షాలు రాకపోతే దేవుడి దేవాలు దాని సరిపోతాయండి సార్వాకి. కొనుగోలు కేంద్రం అప్పుడు మనం అమ్మే టైం కొనుగోలు కేంద్రం ఉంటే ఒడ్లు ఆరబెడితే దాన్ని గిట్టుబాటు ధర వచ్చేది. ఆ 1200 చిల్లర ఎంత కొట్టినారండి అంటే 75 కేజీలు. అదైతే 10 కలిసేదండి. ఇక మేము కొనుగోలు కేంద్రం లేదని చెప్పి ఇప్పుడు బయటకు అమ్మి ఇచ్చేవచ్చు. కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మంది కట్ట వచ్చి 1470 రూపాయలు, 1450 రూపాయలు ఉంటుంది. ధాన్యం రేట్ వచ్చి అసలు ఏమి ఉండలేదు. ధాన్యం రేటు ఉంటలా. మరి కొనుగోలు కేంద్రం పెట్టి ఏమన్నా ధాన్యం మద్దతు ధర ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. ఎకరానికి వచ్చి 30 నుంచి 5,000 దాకా అవుతుంది. కూలీలు కూడా బాగా ఎక్కువగా అయిపోతున్నాయి. ఖర్చులు అయిపోతున్నాయి, కూలి ఖర్చులు. ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ లోనే కొనుగోలు కేంద్రాలు పెడితే రైతుకి సేఫ్టీ. ఎప్పుడో ఒక 10 రోజులు 15 రోజులు పోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు పెడితే రైతుకు వచ్చిన లాభం ఏమి ఉండదు. దళారులకే వెళ్తది కానీ రైతు వారీగా లాభసాటి చేయాలంటే ఎమ్మటే కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. కొనుగోలు చేసినప్పుడు ఎమ్మటే ఒక వారం రోజుల్లోపు మాకు డబ్బులు కూడా పడేటట్టు చూస్తే దానివల్ల రైతు సేఫ్టీ పడతాడు. అధికారులు స్పందించి త్వరితగతిన క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.